చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ కేసు అక్టోబర్ 3 సుప్రీంకోర్టులో విచారణకు చేపట్టడం జరిగింది. ఉదయం 11 గంటల నుంచి తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా టీవీలకు అతుక్కుపోయి చూస్తున్నారు ఏం జరగబోతా ఉందని. సుప్రీంకోర్టులో ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది వీళ్ళిద్దరు కూడా ఈ కేసుని విచారణ చేపట్టారు. చంద్రబాబు నాయుడు తరపున 3 సీనియర్ న్యాయవాదులు, వాళ్ళకి జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తులు. ఒకరు హరీష్ సాల్వే, ఈయన ప్రస్తుతం లండన్లో ఉన్నాడు. లండన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన వాదనలు వినిపించాడు. ఇక 2 సిద్ధార్థ లూథ్రా, ఆది నుంచి కూడా ఈ కేసు గురించి పూర్తి వివరాలు తెలిసిన వ్యక్తి సిద్ధార్థ లూథ్రా. 3వ వ్యక్తిని కూడా ఈరోజు రంగంలో దింపారు, అభిషేక్ మను సింఘ్వి. ఒకానొక దశలో అక్కడుండే న్యాయమూర్తులు ఇక్కడ ఇంతమంది సీనియర్ న్యాయవాదులు ఈ కోర్టులోకి రావడం చూసి నివ్వెరపోయి, మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు కేసు వాదించడానికి వచ్చారా అని చెప్పి ఆశ్చర్యచకితులయ్యారు. ఓపికగా ఇరుపక్షాల వాదనలు విన్నారు. ఇక్కడ ఈ జడ్జిలను అయోమయానికి గురి చేసేలా ఒక అంశం వచ్చింది. ఈ అవినీతి నిరోధక చట్టం కింద ఎవరినైనా అరెస్టు చేయాలంటే ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో అయితే వాళ్ళని ఎవరైతే నియమించారో ఆ నియమించిన అధికారి యొక్క ముందస్తు అనుమతి కావాలి. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు కనుక గవర్నర్ అనుమతి కావాలి అని చంద్రబాబు నాయుడు న్యాయవాదులు, అవసరము లేదు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాదులు, ప్రభుత్వం తరపున వాదించింది ముకుల్ రోహిత్గి. ఈయన కూడా అడిషనల్ సొలిసిటర్ జనరల్గా పనిచేశాడు. ఆయనకి సహకరించిన వ్యక్తి రంజిత్ కుమార్. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, అవినీతి నిరోధక చట్టం 1988లో వచ్చింది. దానికి ఒక సవరణ చేపట్టారు. జూలై 18, 2018లో ఒక సవరణ తెచ్చారు. ఆ సవరణ ఏం చెబుతుందంటే, మీరు ఎవరినైనా అవినీతి నిరోధక చట్టంలో ఉండే సెక్షన్ల కింద అరెస్టు చేయాలంటే నియామకం చేసే అధికారి యొక్క ముందస్తు అనుమతి తీసుకోండి అని చెబుతుంది. ఈ నేరము జరిగింది 2015 సంవత్సరంలో. 2015 సంవత్సరంలో ఆ చట్ట సవరణ లేదు. ఆ సవరించిన చట్టాన్ని సెక్షన్ కొత్తగా పొందుపరిచిందని 17A సెక్షన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సిఐడి తరపున వాదించేవాళ్ళు ఈ నేరము 2015 సంవత్సరంలో జరిగింది, అప్పటికి ఈ సవరణ లేదు కనుక చంద్రబాబు నాయుడు కేసులో ముందస్తు అనుమతి అవసరం లేదు, గవర్నర్ అనుమతి అవసరం లేదు. ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అవినీతి చోటు చేసుకున్న సమయంలో ఈ చట్ట సవరణ లేని కారణం వల్ల అది వర్తించదు అని వాళ్ళు అంటారు. ఇక చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు 3 కూడా, సిద్ధార్థ లూథ్రా, హరీష్ సాల్వే, అభిషేక్ మను సింఘ్వి 3 కూడా వాళ్ళు ఏమంటారంటే, మేము ఏకీభవిస్తాం, ఈ నేరము జరిగింది ఇప్పుడు చట్ట సవరణ లేదు, కానీ విచారణ జరిగే సమయానికి ఇది అమల్లో ఉంది కదా. మీరు కేసు చంద్రబాబు నాయుడుపై నమోదు చేసే సమయానికి ఈ సవరణ అమల్లో ఉంది కనుక, ఈ సవరణ అమల్లో ఉన్నది కనుక గవర్నర్ అనుమతి తప్పనిసరిగా పొందాలి అని వాళ్ళు వాదిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాళ్ళు ఏమన్నారంటే,
ఇది నేరము జరిగిన సమయంలో ఈ 17A అనే చట్ట సవరణలు లేని కారణం వల్ల ముందస్తు అనుమతి గవర్నర్ నుంచి అవసరము లేదని వారు అభిప్రాయపడ్డారు. ఓపికగా ఇరుపక్షాల వాదోపవాదాలను విన్నారు. విన్న తరువాత వీళ్ళు చంద్రబాబు నాయుడు యొక్క సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక కేసుని ఉదహరించారు. రాఫెల్ కేసు అనేది ఆయన ఉదహరించాడు. ఆయన నేనేం తక్కువ తిన్నాను అన్నట్టుగా అభిషేక్ మను సింఘ్వి సుప్రీంకోర్టు ఇచ్చిన మరొక తీర్పు యశ్వంత్ సిన్హా కేసు దాన్ని ఉదహరించాడు. ఈ 2 కేసులు ఉదహరించిన తర్వాత జడ్జిలు కొంచెం ఏం చెయ్యాలా, వీళ్ళ వాదనలు ఒకరేమో నేరం జరిగినప్పుడు అసలు ఈ సవరణ లేదన్నారు, ఇంకోరేమో ఈ విచారణ జరిగే సమయానికి కేసు నమోదు చేసే సమయానికి ఇది అమల్లో ఉంది అని వాళ్ళు వాదిస్తున్నారు. తర్వాత ఒక చిన్న లోపం జరిగింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వం తరపున 2000 పేజీల సిఐడి వాళ్ళ నివేదికని అక్కడ సమర్పించారు. అది సుప్రీంకోర్టులో ఈ జడ్జిల ముందు పెట్టల. వాళ్ళు అడిగారు, ఏది మీ 2000 పేజీల నివేదిక అన్నారు, ఆంధ్రప్రదేశ్ సిఐడి ఏది నివేదిక అని అడిగితే వాళ్ళ దగ్గర లేదు. సరే కొంత సమయం తీసుకుంటే మంచిది అని ఆలోచించి ఈ ద్విసభ్య ధర్మాసనం కేసుని 9 అక్టోబర్ సోమవారానికి వాయిదా వేసింది. ఇది ఇలా ఉంటే 4 అక్టోబర్ విజయవాడ ఏసీబీ కోర్టులో కేసు మళ్ళీ అక్కడ 2 ఉన్నాయి. ఒకటి ఏపీసీఐడి, మేము 5 రోజులు సిఐడి పోలీస్ కస్టడీకి అడిగాం, మీరు 2 రోజులే ఇచ్చారు, కనుక సిఐడి కస్టడీ అంశం మీద మేము వాదోపవాదాలు చేయదలుచుకున్నామన్నారు. అది ముందు జరగాలి. అదైన తర్వాత బెయిల్ పిటిషన్. ఆ జడ్జి ఏసీబీ జడ్జి అన్నది 2 కలిపి వినేస్తాను, ముందు మీరు ఈ కస్టడీ పిటిషన్ గురించి వాదించండి. అది విన్న తర్వాత ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత బెయిల్ పిటిషను దాని మీద కూడా వాదోపవాదాలు వింటాను. సామాన్యంగా సహజ న్యాయ సూత్రాల ప్రకారం పోలీసు కస్టడీ పిటిషను కోర్టు ముందు ఉన్నప్పుడు బెయిల్ పిటిషన్ని పరిగణలో తీసుకోరు. ఆ పోలీసు కస్టడీపై నిర్ణయము వెలువడిన తరువాత మాత్రమే బెయిల్ గురించి వాదోపవాదాలు వింటారు. ఇదే అంశాన్ని ఏపీసీఐడి తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది ముకుల్ రోహ్తగి ఆయన అక్కడ ప్రస్తావించాడు. ఈ కేసు వాయిదా వేయగానే చంద్రబాబు నాయుడు తరపున సీనియర్లు ఒక్కసారిగా ఆ 2 న్యాయమూర్తులకు దండం పెట్టి, చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడు, ఆయన సెప్టెంబర్ 9 నుంచి నేటి వరకు జైల్లోనే ఉన్నాడు, ఇంకా జైల్లోనే ఉన్నాడు, కనుక ఆయన జైల్లో ఉన్నాడు కనుక ఈరోజు వాయిదా వేయకుండా మధ్యాహ్నం కూడా భోజన విరామం తర్వాత కూడా ఈ కేసు వినండి అని చెప్పి అభ్యర్థించారు. అప్పుడు ప్రభుత్వం తరపున న్యాయవాది చెప్పాడు, వీళ్ళు ఇంతవరకు బెయిల్ పిటిషన్ దరఖాస్తు పెట్టలేదు, కనుక వాళ్ళు బెయిల్ పిటిషన్ వేసుకుంటే చంద్రబాబు నాయుడుకి అక్కడ కొంత ఊరట లభించే అవకాశం ఉన్నది, ఆయనకి బెయిల్ లభిస్తే జైల్లో ఉండవలసిన అవసరం ఉండదు, కనుక దీంట్లో ఈ 17A సెక్షన్ గురించి 2000 పేజీల సిఐడి వాళ్ళు తయారు చేసిన ఆ మొత్తము దస్త్రాన్ని తీసుకొచ్చి మీకు సమర్పిస్తామని చెప్పి ప్రభుత్వం తరపునే న్యాయవాది చెప్పాడు. సరే, ఇది విన్న న్యాయమూర్తులు ఇద్దరు కూడా మీకుండే అవకాశాలు మీకున్నాయి, ఆయన చెప్పినట్టుగా మీరు బెయిల్ పిటిషన్ అక్కడ ఏసీబీ కోర్టులో వేసుకోవడానికి ఏమీ అభ్యంతరం లేదు, మీకుండే అక్కడుండే వెసులుబాటును వినియోగించుకోండి అని చెప్పి
9వ తారీఖునే మేము వింటాము అని చెప్పి ఈరోజు కేసుని వాయిదా వేశారు. రేపు 4 అక్టోబర్న ఏసీబీ కోర్టులో కస్టడీకి ఇచ్చే అంశము, బెయిల్ అంశము రెండు కూడా అవి వాదోపవాదాలు జరుగుతాయి. మళ్ళీ రేపు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు వారందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. సరే, ఇక్కడ సుప్రీంకోర్టులో కేసు కొట్టేయమని వెళ్ళారు. ఆ ఎఫ్ఐఆర్ను కొట్టేయమన్నారు. ఈ రిమాండ్ చల్లదని అడగమన్నారు. సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్తుందో 9వ తారీఖు చెప్తుంది. అంతవరకు మధ్యంతర ఉపశమనం కింద బెయిల్ ఇచ్చే హక్కు ఏసీబీ కోర్టుకు ఉంది, చట్ట పరిధిలో ఉంది, న్యాయ పరిధిలో ఉంది. మరి సిఐడి కస్టడీకి మరొక 3 రోజులు 5 రోజులు చంద్రబాబుకి ఇస్తారా, లేదు బెయిల్ ఇస్తారా అనేది ఆసక్తికరం అంశంగా మారింది. ఈ విజయవాడ హైకోర్టు విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పు ఎలా ఉండబోతుందని అందరూ మరొక 24 గంటల పాటు ఆసక్తిగా తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు, చంద్రబాబు నాయుడు అభిమానులు తప్పకుండా 3 అక్టోబర్ మనకు ఉపశమనం లభిస్తుంది, ఈ కేసు కొట్టేస్తారు, అసలు దీంట్లో ప్రాథమిక సాక్ష్యాధారాలు లేవు, ఆయన నిర్దోషిగా బయటకు వచ్చేస్తాడు, అక్కడ తీర్పు వెలువడగానే కేసు కొట్టేయగానే వెంటనే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఈయన విడుదల చేస్తారని వాళ్ళు ఆశించారు. కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, న్యాయవాదులకు 3 అక్టోబర్ సుప్రీంకోర్టులో ఒక రకంగా చెప్పాలంటే నిరాశ ఎదురైంది. మరొక వారం రోజుల పాటు వేచి ఉండవలసిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఏది ఏమైనా మరి సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. రాబోయే వారం రోజులలో ఇద్దరు న్యాయమూర్తులు కూడా ఈరోజు వీళ్ళు ఏదైతే ప్రస్తావించారో రాఫెల్ కేసు, యశ్వంత్ సిన్హా కేసు క్షుణ్ణంగా అధ్యయనం చేసి మళ్ళీ వీలైతే వాళ్ళిద్దరూ ఆదివారం నాడు కూర్చుని ఇద్దరు న్యాయమూర్తులు చర్చించుకుని చట్టము, న్యాయము, ధర్మం మాజీ ముఖ్యమంత్రికైనా జనసామాన్యులకైనా ఒకటే అనే విధంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు న్యాయదేవత యొక్క ఆమెను ఆరాధిస్తూ నిష్పక్షపాతంగా 9 అక్టోబర్ నాడు వారి యొక్క నిర్ణయాన్ని వెలిబుచ్చుతారని న్యాయ కోవిదులు భావిస్తున్నారు.